భోగాపురం ఎయిర్పోర్ట్ నేను కట్టాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏం సార్ దాని పరిస్థితి ఏంది? అబద్ధాలు ఆడటంలో గట్టి కదా ఆయన. వాస్తవంగా కొంతవరకు ప్రమేయం ఉంది, కానీ అంత ప్రమేయం ఏం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ ల్యాండ్ సమీకరించడం కానీ, ఆ ఎయిర్పోర్ట్కి పునరుద్ధరించడం కానీ చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని కొద్దిగా కొనసాగించి దాన్ని నాడని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్లే పాపం అదైనా కట్టాలని చెప్పుకోవడం. అంటే ఒకప్పుడు ఓదార్పు యాత్రకు వెళ్ళినప్పుడు ఇది ఎక్కడ భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఎందుకమ్మా అని ఆయన అన్న వీడియో కూడా వైరల్ అవుతుంది. బస్సు లేని చోట ఎయిర్ బస్సు ఎందుకని కూడా అన్నాడు. అలాగే చాలా విధాలుగా మాట్లాడి దాన్ని ఆపాలని శతవిధాల ప్రయత్నం చేసిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి. ఈవేళ అది ఆపడం అవకాశం లేక సరైన సపోర్ట్ చేసి వాళ్ళు నాదేం చెప్పుకుంటున్నాడు. ఏదేమైనా చెప్పుకొని చెప్తా ఉంటాను. అది అసలు ఉపయోగం ఉందా లేదా సార్? భోగాపురం ఎయిర్పోర్ట్ ఉపయోగం ఉందా లేదా? మానవుని ఉపయోగం ఉంది. ఎందుకంటే ఎవరికి ఉపయోగం అంటారు? అంతర్జాతీయ ఎయిర్పోర్టు అది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకి అద్భుతమైనటువంటి ప్రగతి సాధించడంలో ఖచ్చితంగా సహాయపడుతుంది ఆ ఎయిర్పోర్ట్. ఎందుకంటే రవాణా వ్యవస్థ మెరుగుపడితే ఎక్కడైనా రవాణా వ్యవస్థ వల్లే కదా ఏదైనా అభివృద్ధి చెందేది. నిజంగా ఈవేళ అక్కడికి ఎయిర్పోర్ట్ రావడం, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ రావడం చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి చేయకపోయినా చేశానని చెప్పుకోవడం. నేనేం చెప్తానంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని చెడగొట్టాలని ప్రయత్నం చేశాడు. చెడగొట్టడానికి అవకాశం లేని సమక్షంలో దాన్ని సపోర్ట్ చేశాడు. వాస్తవంగా తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు విధులు ఉంది కదా, ఇలా కొడితే ఇలా వస్తుంది. ఆయన ఏం మాట్లాడింది అన్ని లెక్కలతో చెప్పడానికి మనం సిద్ధాంతకర్తం కాదు. కానీ నేను ఏమంటానంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాని గురించి భూసేకరణ చేయడం మాకు తెలుసు. అది ఈవేళ కూడా ఉంది. ఇన్ని ఎకరాల భూమి ఎందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనడం మాకు తెలుసు. అలాగే అక్కడ ఎర్ర బస్సు కూడా వెళ్ళినటువంటి చోటుకి ఎయిర్ బస్సు ఎయిర్పోర్ట్ కడతాడంట, దీన్ని ఆపాలా అని చెప్పేసి చెప్పుకోవడం మాకు తెలిసి. ఈవేళ అది పూర్తయింది. జగన్మోహన్ రెడ్డి కూడా దాని సహకారం ఉంది, కాదని ఎవడన్నాడు. కాకపోతే అంటే జగన్మోహన్ రెడ్డి చెడగొడదాం అనుకున్నాడు, అది పాసిబుల్ అవ్వలేదు. ఈవేళ అయింది. ఏదేమైనా ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఒక ముఖ్య పాత్ర పోషించబోతుంది ఆ భోగాపురం ఎయిర్పోర్టు. నిజంగా